హలో ఫ్రెండ్స్, మన హార్ట్ కింగ్ ట్రేడ్ ట్రాకర్స్కి హార్ట్ అటాక్ తెప్పించేస్తున్నాడు భయ్య. ఇదైతే మామూలు షాకింగ్ కాదు. ట్రేడో కలెక్షన్ చెప్తుంది, మేకర్స్ కలెక్షన్స్ దింపుతారు. ట్రేడ్ కంటే మేకర్స్ కలెక్షన్స్ అనేవి కొంచెం హైక్స్లో ఉంటాయి భయ్య. కానీ గేమ్ చేంజర్ కొన్నంత హైక్స్ అయితే ఉండదు. మరి మొదటి రోజు ఈ గేమ్ చేంజర్ మూవీకి ఒక 90 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా ట్రేడ్ ట్రాకర్స్ అయితే చెప్పారు భయ్య. మరి 90 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ చెప్పింది కాబట్టి మన హార్ట్ కింగ్ ప్రీమియర్ కలెక్షన్స్ హైక్స్ అవి ఇవి కలుపుకొని ఒక 120 కోట్లు పోస్టర్ వేసినా అందరూ నమ్మేద్దరు భయ్య. అలా కాకుండా ఏకంగా 186 కోట్ల పోస్టర్ అనేది దించాడు. మరి ట్రేడ్ కలెక్షన్స్కి మన హార్ట్ కింగ్ కలెక్షన్స్కి ఉన్న తేడా 96 కోట్లు. 96 కోట్ల హైక్స్ అనేవి ఈ కలెక్షన్స్లో వేసుకున్నాడు. ఇక డేటు 35 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ చెప్తే 84 కోట్లు వచ్చినట్టుగా మన హార్ట్ కింగ్ చెప్పాడు భయ్య. ఇందాకే పోస్టర్ దించాడు. అంటే ట్రేడ్ కలెక్షన్స్ పైన ఒక 49 కోట్ల వరకు హైక్స్ అనేది మన హార్ట్ కింగ్ యాడ్ చేసుకున్నాడు భయ్య. మరి ఈ విధంగా 2 రోజులకి 125 కోట్లు వచ్చినట్టుగా మన ట్రేడ్ అయితే చెప్పింది భయ్య. మరి మన హార్ట్ కింగ్ ఏకంగా 145 కోట్ల వరకు హైక్స్ అనేది వేసుకుని 270 కోట్లు 2 రోజులకు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించాడు భయ్య. మరి ఇదైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే హైయెస్ట్ హైక్స్ చేసుకున్న కలెక్షన్స్ పోస్టర్ భయ్య. ఎందుకంటే ట్రేడ్ కలెక్షన్స్కి మేకర్స్ కలెక్షన్స్కి కొంచెం హైక్స్ అయితే ఉంటాయి. ఓ 20% వరకు ఉంటే నమ్మొచ్చు. కానీ మరి ఏ విధంగా 70% పైన 80% పైన డిఫరెన్స్ ఉందంటే ఇక మన కలెక్షన్స్ పోస్టర్లు అంటేనే మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు తెగ నవ్వేసుకుంటున్నారు భయ్య. లాంగ్ రన్లో 35 రోజులకి 1800 కోట్లు దాటిన పుష్ప కూడా 145 కోట్ల పైన హైక్స్ అనేది లేదు భయ్య. మరి అలాంటిది 2 రోజుల్లోనే 145 కోట్ల పైన హైక్స్తో మన హార్ట్ కింగ్ పోస్టర్ దించాడంటే మన హార్ట్ కింగ్ యొక్క హార్ట్ మామూలు హార్ట్ కాదు భయ్య. ఇదొక స్టోన్ హార్ట్ అన్నమాట. మరి ఈ కలెక్షన్స్పై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి భయ్య.